ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు దేవుని ప్రజలారా, దేవుని సంఘములారా, ఒక విషయాన్ని మీకు తెలియపరచాలని బహు ఆసక్తి కలిగి ఉన్నాను. అదేమిటి అంటే, మొట్టమొదటిగా సాతాను చేత ప్రేరేపించబడినదై దేవుని యొక్క ప్రణాళికను మరచి సాతానుకు లోబడి మంచి చెడ్డల వృక్ష ఫలమును తినినటువంటి అవ్వ తన స్వభావాన్ని గుర్తించిందా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్ష ఫలము తిన్నదో తనకి సమస్తము తెలిసి ఉంటాయి కదా. అంటే తను ఎలా ఉన్నాను, దిగంబరత్వంలో ఉన్నాను, దుస్తులు లేవు, తను ఎలా ఉన్నాను అని ఖచ్చితంగా తనకు తెలుసు కదా. అలా ఉన్న సమయంలో కూడా ఆదాము దగ్గరకు ఎలా రాగలిగింది? ఒకసారి ఆలోచించండి. ఆదాము దగ్గరికి ఎలా రాగలిగింది అంటే, ఆదాము దగ్గరకు వచ్చే సమయానికి ఆమె ఆ పండ్లను భుజించినదై ఉంది. అంటే ఆ క్షణానికి ఆమెకి మంచి చెడ్డ తెలుగులిచ్చు వృక్షఫలం తిన్నది కాబట్టి ఆమెకి మంచి చెడులు తెలిసిపోయినాయి. ఆ తర్వాత ఆదాం గారు తిన్నారు. ఇరువురు తిన్న తదుపరి భగవంతుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మేము దిగంబరులమై ఉన్నాము గనుక నీ ముందుకు రాలేకపోతున్నామని తెలియపరిచారు. అంటే మొదటి తిన్న అవ్వకి తన దిగంబరి అని తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు. అయితే తనకు తెలిసినప్పటికీ, తన ఆ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పండ్లను తీసుకొని ఆదాము గారి దగ్గరికి ఎలా రాగలిగింది? ఒకసారి ఆలోచించండి. ఆదాము గారి దగ్గరికి వచ్చిన తదుపరి ఆదాము గారు కూడా తను భుజించిన తర్వాత వీరిరువురు ఒకరై ఉన్నారు. వీరిరువురు వేరే భగవంతుని యొక్క స్వరం విని భయపడ్డారు. అంటే భార్యాభర్తల బంధం యొక్క ప్రాముఖ్యత ఎంత పటిష్టంగా ఉందో ఒకసారి ఆలోచించండి.